తెలంగాణ ఉద్యమానికి ఏలువట్టి దారి చూపించిన పెద్ద సారు జయశంకర్ సార్ పుట్టిన దినం ఇయాల. నాకు ఒకటే కోరుకున్నది, మన తెలంగాణని నేను చూడాలి అని అన్నాడు. కానీ కళ్ళ చూడకముందే మనకు దూరమైండు. ఆయన దేవుని తానుకోయినా తెలంగాణ జనం ఆయన్ని దేవుని లెక్కనే కొలుస్తున్నది. తీన్మార్ వార్తల తరపున సార్ని యాడ్ చేసుకుంటా ఏళ్ళటి ముచ్చట్లు సురువు చేద్దాం. ముందుగల హెడ్లైన్స్. ఇంగ్లీష్ ఈ స్కూళ్లకు నాటుతున్నారు ఇత్తనాలు, ఇంట్లో చదివినోళ్ళు చేస్తారు దునియాల పెత్తనాలు. ఎందెందు వెతికినా అందందు మందు, ఏడనైనా చేసుకోవచ్చు మంచి విందు. ఏపీ ఎమ్మెల్యేలకు ఇచ్చిండ్రు పోగేస్ క్యారెట్లు, ర్యాంకులు వచ్చిన వాళ్ళు వంచాలే పిప్పర్మెంట్లు. ఎక్కెక్కి ఏడుస్తున్నది ఉల్లిగడ్డ, ఓదార్సపోయిండు రైతు బిడ్డ. అస్సలు బిత్తిరోళ్ళెవలో చెప్పిన సత్తి. వచ్చిన కొత్తలో అసెంబ్లీ కాడికి పోతే మస్తు జగడాలు పెట్టుకుంటున్నా అని తిట్టుకుంటున్నా అని చెవులు మూసుకోలేరా? అది వార్త కాదా? వజ్రాల వేటకు బయలెల్లుతున్న మంగ్లీ. ఇవాళ పేపర్ చదవంగానే నా కన్ను ఆ వార్త మీదనే పడ్డది. నువ్వైతే చక్కగా సంచి పట్టుకుని పాల్గొరకొచ్చేసాయి. ఇగో ఇప్పుడు నేను చెప్పబోయేది అచ్చే ఏడాది నుంచి శురువైతుంది. మీ పిల్లగాడు బడికి పోయి ఇంటికి వచ్చినాక మమ్మీ మమ్మీ ఇగో గా సీఎం సారోళ్ళ మనవల్ లేడు, గా పిల్లగాడు నా పెన్ను గుంజుకున్నాడు మమ్మీ అని కంప్లైంట్ పెడతాడు. డాడీ డాడీ ఇగో నాయని సారోళ్ళ మనవడు నేను ఆడుకుంటా అంటే పద్మారావు సారోళ్ళ మనవడు మమ్మల్ని వెనకకెళ్ళి నూకేసిండు డాడీ అని చెప్తారు. నిజముల్లా మీ పిల్లగాళ్ళు లీడర్ల పిల్లగాళ్ళు అందరూ ఒక్క బలనే చదువుతారు. ఏంది నమ్ముతలేరా? అయితే చూడండి, నాకున్న పెద్ద కళ కేజీ టు పీజీ విద్య. కులం మతం లేకుండా అందరు ఒకటే పాఠశాలలో ఒకటే యూనిఫామ్ వేసుకొని బ్రహ్మాండంగా ఒకటే భోజనం ఒకటే సిలబస్ లో చదువుకోవాలనే ఆకాంక్ష నాకుంది. ఇగో ఈ మాట చెప్పి 1వ ఏడు 2వ ఏడు గడిచిపోయింది కాబట్టి ముచ్చటగా 3వ ఏడన్న కేజీ నుంచి పీజీ దాకా ఇంగ్లీష్ ఇద్దనిచ్చే బర్లను దేవాలని సీఎం సార్ గట్టి పట్టు మీద ఉన్నాడు. బుధవారం నాడు చదువుల మంత్రి శ్రీహరి సారు, నౌకలు తెచ్చే సంఘం పెద్ద మనిషి గంట శేఖరపాణి సారు ఇంకా ఈ చదువుల మీద పనిచేసే అధికారులు అందరినీ ఊసన పెట్టి పొద్దుందాకా ఆలోచనలు చేసిండు సీఎం సారు. ఆ కేజీ టు పీజీ బళ్ళలో చదివిన పోరగాన్లను ప్రపంచానికే బ్రాండ్ అంబాసిడర్గా చేసే ఉపాయం చేసిండ్రు. ఏం చదువు చెప్తే మన విద్యార్థులు అమెరికా పోరగాన్లకు పోటీ అవుతారు, ఏ తీవ్ర బడులుంటే మనోళ్ళు దునియాకు పాఠాలు నేర్పుతారు. బ్రిటన్, సింగపూర్, దుబాయ్, ఆఫ్రికా, గీఫ్రికా ఏ దేశమైనా కేసీఆర్ కలల బల్లే చదివిన పోరగాన్ల కోసమే ఎదురు చూసేటట్టు ఎట్లా చేయాలి? మబ్బుల సుక్కల నడుమ ప్రయోగాలు చేసే నాసాకు ఎంతమందిని పంపించాలి? బడి చదువు అయిపోగానే మన తెలంగాణ పోరగాన్లను చక్కగా చంద్రమండలం పోయేటట్టు ఎట్లా చేయాలి? అమాంతం సాంచలేసి తీసినట్టే మన పిల్లగాన్లను దునియా నెంబర్ 1 స్టూడెంట్లుగా తయారు చేసే ఆలోచనలు చేసిండ్రు. ఇక దాంట్లో కులం మతం ఉన్నోళ్ళు లేనోళ్ళు ఏముండదు. సీఎం సార్ మనుమళ్ళు ఊరవతల మర్రి చెట్టుకుంది ఉండే మైసన్న కొడుకులు అందరు ఒక దిక్కే కూర్చొని చదువుకుంటారు. కాబట్టి ఈ ఏడు మీ పోరగాన్లు బడికి చక్కగా పోకున్నా ఏబిసిడీలు ఆలు రాయకున్నా ఏమనకురి. వచ్చే ఏడు కేసీఆర్ సార్ వచ్చే కేజీ టు పీజీ ఇంగ్లీష్ బడికి తోలితే చాలు. కోసే కత్తులు, కొట్టే సుత్తలు, మెరిసే వజ్రాలు అవుతారు. ఇయాల్టి బడి పోరగాన్లంతా రేపటి తెలంగాణకు బంగారు మెరుపులు అవుతారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చరిత్రలో వరుసగా 2వ ఏడాది అత్యుత్తమ రిజల్ట్ సాధించిన ఆంధ్ర ఎమ్మెల్యేలు 1 1 2 2 3 3 4 4 ఇలా అన్ని కేటగిరీల్లో దుమ్ము లేపిన ఆనిముచ్చారు. ఆల్ టైమ్ హైయెస్ట్ రిజల్ట్ తో మాకు మేమే సాటి, మాకెవ్వరూ లేరు పోటీ అని చెప్పిన ఎమ్మెల్యే లీడర్లు. చంద్రల్ సార్ నిరంతర పర్యవేక్షణలో విదేశాల నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో ప్రత్యేక పద్ధతిలో లీడర్లను క్రమశిక్షణలో పెట్టడం మాకు తప్ప మరెవ్వరికీ సాధ్యం కాదని గర్వంగా చెప్పుకుంటున్నా. బడి పోరగాన్లకు పరీక్షలు పెట్టి పాస్ ఫెయిల్ చేసినట్టు చంద్రాల్ సార్ కూడా ఆంధ్ర ఎమ్మెల్యేలకు ఏడాది పరీక్షలు పెట్టి ప్రోగ్రెస్ కార్డులు ఇచ్చిండు తమ్ముళ్లకు. ఇక పంకపాటోళ్ళీడికి రారు కాబట్టి వాళ్ళ పార్టీ ఆఫీస్కి పంపిండట. 175 మంది ఆంధ్ర ఎమ్మెల్యేలల్లా ఫస్ట్ ర్యాంక్ ఎవరికొచ్చుంటుందో తెల్లారదాకా నెత్తెంటికెళ్ళి వీక్కున్నా గానీ మీరు చెప్పలేరు కానీ మేమే చెప్తున్నా వినుండ్రి. చంద్రాల్ సార్ బామ్మర్ది హిందూపురాన్ని వెళ్తున్న నటసింహం బాలయ్య బాబుకి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. బాలకిష్టి సార్ ఉండేది హైదరాబాద్లా,
చంద్రాల్ సార్ పెట్టిన పరీక్షల ఫస్ట్ ర్యాంక్ తోని ఎమ్మెల్యే కొలువుకే వన్నె తెచ్చిండు. మరి సెకండ్, థర్డ్, ఫోర్త్ ర్యాంక్లేవి బయటికి చెప్పలేదు గాని తమ్ముళ్లకు శవనమట్టని అని జగనాలకు 131 ర్యాంక్ వచ్చిందట. కానీ లెక్కకైతే అసెంబ్లీల పనితనం, పబ్లిక్ నాల్కెల మీద నాట్యం చేసే పేరున్నోళ్లకు మంచి ర్యాంకులే వచ్చుంటాయి. మొన్న తహసీల్దార్ మేడాన్ని కొట్టిన ఎమ్మెల్యే ప్రభాకర్ సార్కు 2వ ర్యాంక్ వచ్చుంటది. ఇక అసెంబ్లీల చంద్రాల్ సార్కి కుడి చేయసుంటి మంత్రి అచ్చెన్నాయుడు సార్కు 3వ ర్యాంక్ వచ్చుంటది. ఎందుకో మీరే చూడుండ్రి. బాగా ఎత్తుగా భద్రంగా ఉంటే సరిపోదు సార్, కొంచెం బుర్ర కూడా ఉండాలి సార్. నాలాంటి పర్సనాలిటీ నువ్వు రావాలంటే తల కిందకి పెట్టి కాలుకు పై పెట్టినా సరే నువ్వు రాలేవు అధ్యక్ష. ఇగో 4వ ర్యాంకు బోండా ఉమా సార్కు తప్ప ఇంకెవ్వరికి ఇచ్చినా గది తప్పే అవుతుంది. ఎందుకంటే అసెంబ్లీల సారు నోటితనం గసుంటిది. పతిపచ్చ లీడర్ అయితే కావచ్చు కానీ హీరోయిన్ రోజక్కకు 5వ ర్యాంక్ ఇచ్చుంటాడు చంద్రాల్ సార్. బోండా ఉమా అంటాడు ఆంటీ అని, ఆయనకేమన్నా 16 ఏళ్ల టీనేజరా? ఇక మరి ఇంతకంటే తక్కువ పనితనం చూపినోళ్లకు తక్కువ ర్యాంకులు వచ్చుంటాయి. కానీ మన ఎమ్మెల్యే సార్లకు కూడా గిట్లనే పరీక్షలు పెడితే ఫస్ట్ ర్యాంక్ ఎవరికి వస్తుందో అని అనిపిస్తున్నది కదా. 2 ఏళ్ళైనాక కేసీఆర్ సార్ కూడా గిసొంటి పరీక్షలు పెడతాడు కావచ్చు. ఈడుకొచ్చిన పోరగాన్లు, కోచింగ్ సెంటర్లలో ఫీజులు కట్టిన పిల్లగాన్లు, సర్కార్ కొలువులు వస్తేనే మేం పెళ్లి చేసుకుంటాం అని కంకణం కట్టుకున్నోళ్ళు, సర్కార్ కొలువుల కోసం కళ్ళల్లో బుక్కులు పెట్టుకొని ఎదురు చూస్తున్నోళ్ళు. మంచిగా నిరిగి వార్త. మీ ఎదురు చూపులు ఇక బంద్ పెట్టుండ్రి. చక్కగా ఒయ్యిలు పట్టి చదువుడు సురు చేయండి. ఇన్నోళ్ళవలో ఇననోళ్ళవలో తెలంగాణ యావత్ మంది అన్ని పనులు ఇచ్చి ఇటు షోలు పెట్టి ఇనుండ్రుల్లో ఏంలే ఇగొచ్చే నౌకలరు అగొచ్చే నౌకలరు అని ఇన్ని రోజులు నానిన ముచ్చట ఒక్క 10 రోజుల్లా, ఒక్కటే 10 రోజుల్లోనే బయట పడబోతున్నది. తెలంగాణ చరిత్ర మీద ఏమేం ప్రశ్నలు వేయాలనో ఆలోచన చేసి తొలిసూరి ప్రకటన చేసేటందుకు కాగితాలు గీతాలు అన్ని సై చేసి పెట్టినామని చక్రపాణి సార్ గంట వచ్చిండు. కాబట్టి సినిమాలు చూసుడు, షికార్లు కొట్టుడు, దోస్తులతోటి దావత్లకు పోవుడు, పన్నప్పుడు పంట లేచినప్పుడు లేస్తాననే ముచ్చట్లు బంద్ చేయండిగా. ఇన్ని రోజులు నోటిఫికేషన్ లేనందుకు సర్కారును బద్నాం చేసిర్రు. మరి ఇప్పుడు తీరా ప్రకటన చేసినాక నౌకరి కొట్టకుండా మీరు బద్నాం కాకుండ్రి. ఇక అన్ని పనులు అవతల పెట్టి పాద చదువుతోటి కూడి ఓ 250 మార్కుల మందం తెలంగాణ చరిత్ర కూడా చదువుకోండ్రి. అట్లనే ఓ 100 గల ఫోటోలు, కులం, ఆదాయం, చదువు సర్టిఫికేట్ల జిరాక్సులు కూడా ఓ బెత్తడాన్ని తీసి పెట్టుకోండ్రి. తొలుసూరు తాప కొన్ని నౌకలే ఇస్తున్నారు కదా అని ఏం నారాజు కాకుండా నోటిఫికేషన్ లేచినా కొద్దీ రాసుకుంటా పోండ్రి. 1,00,000 నౌకలరల్లా ఏదో ఒకటి మీదే అవుతుంది. ఈ దేశంలో బీద బిక్కోళ్ళు ఆకలితోని అల్మటిస్తుండ్రు. రైతులు ఎక్కెక్కి ఏడుస్తుండ్రు భూములు గుంజుకుంటుండ్రని. పైసలున్నోళ్ళు ఇండియాలున్న సొమ్మంతా బయటి దేశంలో దాచుకుంటుండ్రు పన్నులు కట్టకుండా. అమీరు ఇంకింత అమీరైతాండు, గరీబు ఇంకింత గరీబ్ అయితాండు. మరి గింత బాధపడుతుంటే భగవంతుడు ఊకుంటాడా? గందుకే ఇవన్నీ బాధలు తీర్చే ఓ గిఫ్ట్ పంపిండు మనకు. మరి ఆయన ఎవలో, మన బాధలు గాయన ఎట్లా తీరుస్తాడో చూడలే కదా. చూడండి, అచ్చే దినం తెస్తానని అధికారంలోకి వచ్చి సచ్చే దినం చేస్తున్నాడు మోడీ సార్ అని ప్రతిపక్షాలు లొల్లి చేస్తున్నాయి కదా. అగో దాని మీద ప్రధాని సార్ ఏలిడిచిన తమ్ముడు ఎంకన్న సార్ ఏదో చెప్తున్నాడు. ఇందాం పట్టుండ్రి. The Honorable Prime Minister Sri Narendra Modi is a God's gift to this nation. ఇన్నరా, మోడీ సారు మన దేశానికి ఆ దేవుడిచ్చిన వరమట. హరరరే గదేం సారు, మోడీ సార్ను వరాలు వజ్రాలంటే జనమందరు ఎగబడి తలా ఇంత పంచుకుందామని చూస్తారు. ఇక దేవుడు అంటవా, మోడీ సార్ను నిలబెట్టి కాళ్ళ కొబ్బరికాయలు కొట్టేందుకు ఎగబడతారు జనం. అటెంక దేశం పైసలు దోచిన లలిత్ మోడీకి సాయం చేసిందని సుష్మామన్ రాజీనామా చేయాలని పార్లమెంట్ లాగమాగం చేస్తున్నారు కదా. అగో దాని మీద ఏమంటున్నాడో ఇంకో పారి నుండ్రి. Sushma Swaraj is a great asset to the nation. ఇన్నరా, సుష్మా స్వరాజ్ దేశానికి సంపద సొంటిదట. ఇక ఎంకన్న సార్కి ఏం చెప్పాలే, మంచి పనిమంతులు దేశానికి సంపద తెచ్చేటోళ్ళని చెప్పాలి గాని వాళ్ళే సంపద అంటే ఏమన్నట్టు చెప్పుండ్రి. మెచ్చుకుంటే గాని మీ మీద ఉన్న గౌరవం ఇచ్చుకోబోయే కథ చేయకే ఎంకన్నా. ఈ నడుమ మా మంగ్లీ ఏసీ బొల్ల ఆర్త తప్ప ఇంకోటి తెస్తలేదు. మరి ఏలే ముచ్చట పట్టుకొచ్చిందో అరుచుకుందాం. మంగ్లీ, ఓ మంగ్లీ. అబ్బా, ఏం చేస్తున్నావు? కందగడ్డలు ఏమన్నా అవుతున్నావా? అబ్బా
ఒక్కటి దొరికితేనా ల్యాంకో హిల్స్ అంతా నాదే ఇక. ఓ ముసుగురాని సాట్ సాటుకోతున్నావు, ఏం చేస్తున్నావాడా? అయ్యో సవుల్స్, మెల్లగా మాట్లాడు, ఊరంతా కదలస్తారు ఇంటే. అబ్బో, నువ్వు చెప్పే గూఢాచారి సీక్రెట్ అని బట్టలొచ్చి కొరడా దెబ్బలు కొడతారిగా. అది చూస్తే తెలవని జాగలేక కొడుతున్నది. ఏడున్నావు నువ్వు? మబ్బుల్లే లేసి మహబూబ్ నగర్ బస్ ఎక్కొచ్చిన సవుల్స్. పాలమూరోళ్ళు బతకనికి బయటి దేశాలు పోతుంటే నువ్వు పోయి గాడేం కైకిలు చేస్తున్నావు? కైకేలు నాకేం కర్మ సవుల్స్. కైకేయి లెక్క వజ్ర వైఢూర్యాలు పెట్టుకొని రాణి లెక్క తిరుగుతా. నీకు నా రాజ్యంలో ఆస్థాన యాంకర్ కొలువిస్తా. నన్ను పొగిడితే ముత్యాల హారం వజ్ర వైఢూర్యాలు ఇట్లా విసిరేస్తా. ఇంటి పేరు కస్తూరోళ్ళు, ఇంట్లో గబ్బిలాల కంపన్నట్టే ఉన్నదమ్మా. ఇంట్లో ఉప్పు మిరపకాయ లేదని మొన్న 500 అప్పు తీసుకున్నావు కదా నా తాన, అది యాదు కదా? 500కి 5 లక్షల వడ్డీ కల్పిస్తా. తీసుకో, పండుగ చేసుకో, పారట చేసుకో. అంబానీకి మనవరాలు అయినవా? టాటోళ్ళ ఇంట్లో తాపి మేస్త్రి పనికి కుదిరినవా? లేకుంటే బిర్లా ఇంట్లో బియ్యం జరిగే కొలువుకు చేరినవా? ఆగు చెప్తా. నువ్వు ముందు 2 పెద్ద సంచులు పట్టుకొని పాలమూరుకు వచ్చేసే జల్దినా. ఇగో మీ తమ్ముడిని గడ్డపార తెచ్చుకోమను, మర్చిపోగల ఆయన. తిక్క తిక్క మాట్లాడినవనుకో తేనెటీగలతో గుట్పిస్తా. ఏమనుకుంటున్నావో? అసలు ఎందుకు పోయినావో చెప్పు. అయ్యో ఎడ్డి సవ్వుల్స్, ఇవాళ పేపర్ చదవంగానే నా కన్ను ఆ వార్త మీదనే పడ్డది. నువ్వైతే చక్కగా సంచి పట్టుకొని పాలమూరుకు వచ్చేసాయి. ఏం వార్త పిల్ల? పాలమూరు జిల్లా ఇక వజ్రాల కిల్ల కావతున్న సవ్వుల్స్. ఏ పిల్ల, కుల్ల కుల్ల చెప్పు. గీడ రాయచూర్ గుల్బర్గా వెళ్లే దారిలా కృష్ణా నది తుంగభద్ర నది చుట్టుపక్కల మస్తు గనులున్నాయంట, వజ్రాల గనులు. అందుకే వచ్చిన. నీకెవరు చెప్పిండ్రు? అరే ఉస్మానియా యూనివర్సిటీ పెద్ద సార్లు చెప్పిర్రు. అంజనం కూడా వేసి చూసినా నేను. ఉన్నాయని చెప్పంగా ఎగేసుకుంటురికినవా? నాకు చెప్పకుండా చేయకుండా ఎన్ని దినాలని బతుకులు? ఒక్కసారి కోహినూర్ వజ్రం లాంటి దొరికితే ఫలక్ నుమాసంటి ప్యాలెస్లు 10 కట్టచ్చు. నీకు దిమాగ్ మోకాళ్ళు ఉన్నట్టున్నది. నువ్వు ఇట్లా కట్టె పుల్ల తీసుకొని పొద్దంతా తవ్వినా ఏం దొరకది. మిషన్లు తవ్వియాలాటిని. ఒకవేళ అవన్నీ బయటికి తీసిర్రనుకో, పాలమూరు జనాలు దేశాలు పొంటి బతకనికని దేశాలు పోరు. బొంబాయి దుబాయ్ బతుకులు మొత్తం బంద్ అవుతాయి. ఇక ఆడ జనాలకేం బెల్లం గడ్డలు దొరకాయి. మహబూబ్ నగర్ జిల్లాల వజ్రాల గనులు ఉండొచ్చు అని అన్నారు గంతే. ఇంకా రూపిడి కాలే. పరీక్షలు చేసి తవ్వే వరకు ఇంకేళ్ళు పడుతుంది. సరేనా? నువ్వైతే ఆఫీస్కిరా. అవునా? అయ్యో సవ్వుల్స్ కౌడి వాద్ గీతూ, మా పక్కింటి ఆమె పార్వతమ్మ దగ్గర 500 రూపాయలు అడుక్కొని వచ్చిన అప్పు. అంత ఉత్తుదేనా? చూసిండ్రా మా మంగ్లీ సత్తిగాడు నాతో ఎట్లా ఆడుకుంటుండ్రో. పబ్లిక్ కోసం వార్తలు తెమ్మంటే ఏ వార్త దొరికితే దాంతోనే మనం ఎట్లా బాగుపడాలా అని వాళ్ళ ట్రై చేస్తుండ్రు. మా తమ్ముడు పొద్దున్న నుంచి కనిపిస్తలేడు. ఎటువైండో ఏందో. పిలుస్తానుండ్రి. సతీ, ఓ సతీ. నాకెమ్మడు పో, మాట్లాడ ఇప్పుడు, నేను మాట్లాడపో. ఏమైంది తమ్మి? ఎట్లనో ఉన్నావు? రాత్రి ఇంటికి కూడా రాలే. నేను అలిగినా నేను మాట్లాడు ఇప్పుడు. అలిగినవా? ఏవలేమన్నారు నిన్ను? ముందుగా ఇటు తిరిగి మాట్లాడు. ఓ పారిటి చూడు. ఏంటిదమ్మా? నేను ఆటలు చెప్పకు ఇట్లా చెప్ప, నేను ఇంటికి పోతా చూడక్క, నేను పోతాం. పోదు గాని ఇలా వార్త ఏందో చెప్పిపో. ఏమన్నా అట్కాలు చేస్తున్నావయ్యా? పచ్చి పెయింట్ ఏరుకొచ్చి ఫిడికలు కొట్టినట్టు కొత్త వార్తలు తెచ్చి నీ ముఖానికి కొడుతున్నా నేను. అదేం పోలిక? దిక్కుమాలిన పోలిక. నీకు అన్ని దిక్కుమాలనే అనిపిస్తాయి అమ్మా. రోజు కొత్త వార్తలు ఏరుకొచ్చి చెప్తుంటే సత్యగాడు ఫండ్ చేస్తలేడు, ఆనేంటి ఈడేంటే గఫాలు కొట్టుకుంటా తిరుగుతున్నాడు, బేకారు ఉంటున్నాను అంత అని చెప్తున్నాం అంత. ఎందుకు అమ్మ అట్లా? ఏడు ముఖం పెట్టకు తమ్మి. అయినా నీతో ఎవరన్నారు ముచ్చట? నువ్వెవరితో చెప్పినావో వాళ్ళే చెప్పారు నాకు. 3 సార్లు అయితే రాజు అవుతాను అంటాను. అంటే ఏసం కట్టుకొని రైతులు ఎన్నటికీ రాజులు కాదా అంట అని చెప్పలేదా? అది వార్త కాదా? చెప్పినవు తమ్మి, నేను కాదన్నా. వచ్చిన కొత్తలో అసెంబ్లీ కాడికి పోతే మస్తు జగడాలు పెట్టుకుంటున్నా అని తిట్టుకుంటున్నా అని చెవులు మూసుకోలేదా? అది వార్త కాదా? అక్క ఉండక్క, కాళ్ళు తిమ్మిదోస్తున్నాయి దిగుతా. అవును తమ్మి, 2 రోజులు అన్నం కూడా తినలేదా భయం కొద్ది. ఇంకో పారు అసెంబ్లీకి పోమ్మంటే అమ్మో నేను ఓనన్నావు. మళ్ళీ కేసీఆర్ సార్ సచ్చయ్య వాళ్ళ అందరిని డబ్బులు గీసుకొని పని చేయమంటాను అంటే ఎవరు చేస్తారా అంట అని చెప్పలేదా? అది వార్త కాదా అక్క? చెప్పినవు తమ్మి, నువ్వు మంచోనివే. సరేనా? నేను చెప్పేది నేను ఒక్కనే మంచోను అక్క, నువ్వు కూడా మంచిదానివే అక్క. అక్క మన ఆటలు చూసేటోళ్ళు కూడా ఇంకా మంచోళ్ళు అక్క. అబ్బా గయన్ని ఇడిచిపెట్టు తమ్మి, ఇప్పుడు గయాన్ని ఎందుకులే. అందరు అంటుండ్రు అక్క, బిట్టురోడు దీనికి ఏమెరుక అంటాను ఆటలు చెప్తున్నాడు అంటున్నారు అక్క. ఎవరు తమ్మి అట్లా అంటున్నది? నువ్వు మా అంబాలు జరివి తమ్మి. అంబా సిలిండర్ను ఆడ హీరోయిన్లు సాఫ్ ఓపెనింగ్లకు వస్తే పోలీసు వాళ్ళు పబ్లిక్ ను ఫోటు కొడుతున్నారు అంట అని చెప్పిన. అట్లా వార్త లేరా అక్క? అది కూడా వార్తే గాని నీకు కూడా గింత తెలివస్తే ఎట్లా తమ్మి? నిన్న చెట్టు మీద ఊగులాడే వాళ్ళే రాక, అందుకే మస్తు తెలివి వచ్చింది నాకు. తెలివేం జరిగిందో గాని
నా మీద నీకు మస్తు పాయనం పెరిగింది తమ్మి. గంతే కదక్క ఇంకా మస్తున్నాయి ఆగు. ఇగో కేటీఆర్ సార్ గుల్గుల్ కంపెనీలో కొలువులు పెట్టిస్తున్నాను అంట అని చెప్పలేనా నేను. మళ్ళీ ఇగో చెట్టువేలు ఇంజనీర్లు కూడా గవాయి ఉన్నారు, దొంగ లాయర్లు కూడా మస్తు మంది ఉన్నారు అంట అని చెప్పలేనా అక్క. అయ్యో చెప్పినావు తమ్మి చెప్పినావు. అక్క నువ్వు పెద్ద తెలివి ఉన్న దానిలాక బిత్తిరి క్వశ్చన్లు అడిగినా కూడా నాకేమరక నువ్వు పబ్లిక్ చెప్పిస్తామనే కదా అక్క. అక్క నువ్వు వార్తలు చదివితే ఉయ్యాల పాట వాడినట్టే ఉంటుంది అక్క, మంచిగా నీరు సరి. అవును తమ్మి, నా మాటలకు నిద్ర పోతారు, నీ మాటలు వింటే నిద్రలేస్తారు. అక్క మనం పబ్లిక్ కోసానికి గింత తిప్పలు పడుతుంటే రాజుగారు కొమరి గారు ఆడిగారేమో నువ్వు ఇట్లా బిత్తరు ఆ ఫిషోజ్ లేక వలుతుంటావు అంటాను అంటుండ్రు అక్క. నేను ఫిషోజ్ నా చెప్పక్క. ఏ కాదు తమ్మి, నిన్నన్నోళ్ళే పెద్ద పిసోలు తమ్మి. సరేనా, నువ్వు చెప్పేది అర్థం చేసుకునే తెలివి నేనోళ్ళే నేను గట్లా అంటారు. నేను బాసన్లు కడిగే ముఖం దానా, పాత చెప్పులు ఎత్తుకొచ్చి వేసుకునేదానా, మళ్ళీ అమ్మమ్మ సౌరం ఎత్తుకొచ్చి వేసుకునేదానా అంటాను తిట్టిన కదా అక్క. అయ్యల్లా తప్పైందక్క. సరేనా? అయ్యో రామచంద్ర, తమ్మునికి ఏం వచ్చినా ఆపుకోడు. అక్క నీకు కూడా అర్థమైంది కదా. ఇగో గిఫర్స్ అంది తిన్నావా ఫన్నావా అంటాను అడగాలి కానీ ఒక్క పూట కూడా ఆడతలేవు అని అడగోదక్క. మంచిగా ఉండవు చెప్తున్నావు చూడు. మా సత్య అమాయకుడే గాని మేధావులు అడిగిన క్వశ్చన్లు అడుగుతాడు. ఇంతకంటే మంచిగా వార్తలు ఎవరు చెప్పాలి? ఏదో గావరం చేస్తే మాటినడని నేను బెదిరించుడు గంతే. కానీ మా సత్య బంగారం. నువ్వు కూడా బంగారమే అక్క. ఇగో మనం వార్తలు మంచిగా చెప్తున్నాం అంట అని కర్ఫు మాటతోని కళ్ళ మాటతోని ఇట్లా అంటున్నారు అక్క. ఓర్వజాలను అలా అంతా. ఉత్తరం బాదుకు తుఫాన్ లేచి వానలు మస్తు దంచి కొడుతున్నాయి. ఆ తుఫాన్ తాకిడికి ఢిల్లీలో పార్లమెంటే ఆగమాగమైతాంది. ఎన్నడూ చూడని తుఫాను ఒకటేసారి వరుస పెట్టేస్తా అంటే అందరూ కొత్తగా చూస్తున్నారు. ఇంతకు ఆ తుఫాన్ ఏంటిది? ఎన్నడూ చూడని సోనియా గాంధీ మేడాన్ని చూస్తున్నాం ఈ నడుమ. శాంతానికి కోపమస్తే ఎట్లుంటదో చూపిస్తున్నది. పార్లమెంట్ల బల్గం పలసగున్న సెంటర్ సర్కార్ మీద గట్టిగానే కొట్లాడుతున్నది. ఆగో చూడుండ్రి ధర్నాల ఎంత గట్టిగా నినాదాలు చేస్తున్నదో చెయ్యి ఒప్పుకుంటా. పక్క పొంటోళ్ళ కంటే మేడమే ఎక్కువ చేస్తున్నట్టు కొడతలేదు నడుమిట్ల నిలబడి. రాహుల్ గాంధీ సార్ కూడా ఈ నడుమ మస్తు హుషారు మీద ఉన్నాడు. వీళ్ళని చూసి కడమ లీడర్లు కూడా హుషారు గోళీలు మింగినట్టే ఉరుకులాడుతున్నారు. ఆగో అంబర్పేట హనుమంతన్నను చూడుండ్రి ముంగట కాళ్ళు వారా జాపుకొని ఎట్లా ధర్నా చేస్తున్నాడో. జేడీ శీలం సార్కు ఏ పని చెప్పినా జట్టన చేస్తున్నాడు మేడం ముంగట. సోనియా గాంధీ మేడం ఇచ్చిన ధైర్యమే ఉన్నట్టున్నది. మౌనముని మన్మోహన్ సింగ్ సార్ కూడా నోరు తెరిచి మాట్లాడుతున్నాడు ఈ నడుమ. బయటకొచ్చైతే బగ్గనే దండలాడుతున్నారు సర్కార్ మీద. కానీ ఏమందయ్యా రాజయ్య, దయడ కూసో. అరే నీ రోగంకు 3 రోజుల మందు రాస్తున్నా సరేనా? ఇగో ఈ బ్రాండీ 90 ml 3 పూటల వాడు, నీళ్ళు పోసుకోకుండా తాగు. అట్లనే రాజయ్య చేదస్తే అంచుకు బఠానీలు బుక్కచ్చు, ఏం కాదు సరేనా? సరే అమ్మా, నెక్స్ట్ రండి. అరే నీదేందయ్యా అట్లనా? నీ రోగంకు కోర్సున్న మందు మాడాలయ్యా సరేనా? రాస్తా చూడు. ఇగో ఈ విస్కీ ఫుల్లు బాటిల్ రాస్తున్నా. రోజుకు 4 మాటల వాడు, అన్నం తినకు ముందుగానే వాడు, సోడా కలుపుకోకు సరేనా? ఆయనతో ఫుల్లు బాటిల్ ఉన్నదని ఎక్కువ తాగేవు, ఓవర్ఫుల్ అవుతుంది. తీసుకొని పో. ఇంకెవరమ్మా రావాలే, తొందరగా రావాలమ్మా, టైం అయిపోతుంది. అరే ఏమైందమ్మా నీకు? అవా సరే నువ్వు ఆడామేవు కదా. ఇగో నీకు ఒక ఓడక కోటర్ రాస్తున్నా, దీన్ని నువ్వు 2 పూటలు వాడాలి, తప్పకుండా వాడాలి. తర్వాత తక్కగాలేదనద్దు సరే పో. పరిశాన్ అవుతున్నారు లే, సావిత్రి చెప్పింది ఏం కాకుండ్రి. 4 ఒత్తులు పోతే గిట్లనే జరుగుతుంది పట్నంలా. మెడికల్ షాపుకు పోయి క్రోసిన్ గోలీ కోటర్ సీసా ఒకతాన్నే కొనుక్కోవచ్చు. అమ్మకు ఆనాసిన్, బాబుకు బీర్ దొరుకుతాయి ఒకతాన్ని. వైన్ షాపుకు పోతందుకు సిగ్గైన వాళ్ళు మెడికల్ షాపుకు పోయి రిమ్మిచ్చే మందు కొనుక్కొని తాగొచ్చును. రోడ్డు మీదకి వచ్చుడు దూరం అయితే మీ ఇంటి పక్క పొంటి కిరాణా దుకాణం పోయినా దొరుకుతాయి. ఇంట్లోకి ఉప్పు మిరపకాయ పప్పు బెల్లం ఎచ్చం మసాలా తీసుకున్న కానీ ఇంకో కవర్లో ఓ ఫుల్ బాటిల్ 4 బీర్లు ఏమంటే ఇస్తారు షాప్ వాళ్ళు. వంట సరుకులు దొరకాయేమో కానీ ఒంటి సరుకు కావాల్సినంత అమ్ముతారు. మరి ఆఫీస్కి పోతే ఎట్లా? ఆడ కూడా తాగబూతి అవుతుంది కదా. అంటే మీ సార్ ఒప్పుకుంటే HRR పక్క పోంటి సల్ల బీర్ర బీరో ఒకటి పెట్టుకోవచ్చు.
ఇక నాలుక గుంజినప్పుడల్లా సట్న పోయి సప్పున కొట్టి రావచ్చు. ఇంటి ఆమె షాపింగ్ మాల్లో చీర బేరం చేస్తుంటే పక్కకు పోయి మనమో పెగ్గేసి రావచ్చు. సినిమాకు పోయిన కాడ కూల్ డ్రింక్స్ బదులు కూల్ బీర్లు తాగుకుంటా తమాషాగా సినిమా చూడొచ్చు. అవసరమైతే పిజ్జాలు బర్గర్లు ఫోన్లు ఆర్డర్ ఇస్తే ఇంటికి వచ్చినట్టు మందు బాటిల్ కూడా తెస్తుండొచ్చు. ఆడికి సరిపోకుంటే ఐస్ క్రీమ్ బండ్లలో బీర్లు పెట్టుకొని తిరుక్కుంటా కూడా అమ్ముతారు కావచ్చు మన కోసం. మందుబాబులకు సౌలతి చేసుట్లా గిన్నీస్ బుక్లో పేర్లు రాపించుకుందామని ఉపాయం చేస్తున్న ఆబ్కారీ ఆఫీసర్లకు సుక్కకో దండం పెడుతురు మంచి రిమ్మ మీద ఉన్నోళ్ళు. పొద్దుగాల నేను మార్కెట్ పోతే ఉల్లిగడ్డ అనుకుంటా ఎక్కెక్కి ఏడుస్తున్నది. ఏమైందే, ఎందుకు ఏడుస్తున్నావంటే నాకు నారు పోసిన మనిషి నీరు పోసిండు, ఎండకు నీడ పట్టిండు, రోగం వస్తే మందులిచ్చిండు, నా పేరు మీద 10 మందికి పనిచ్చి బువ్వ పెట్టిండు. గా గొప్ప మనిషి రుణం తీర్చుకుందామని మార్కెట్ పోతే ఉల్లిగడ్డనైనా నాకే కండ్ల పొంటి నీళ్లు గారిని. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు కానీ నన్ను సాదిన తండ్రికి నేనేం మేలు చేయలేకపోతున్నా అనన్నది కళ్ళు తుడుచుకుంటా. అన్నం పెట్టేటోడు దగ్గరుండాలే, దండం పెట్టేటోడు దూరం ఉండాలే అంటారు. కానీ అన్నం పెట్టే రైతు దూరమైండు, దండం పెట్టే దళారులు దగ్గరైండ్రు. మనకు ఉల్లిగడ్డ వండించిన వాళ్ళను ఏడిపిస్తున్నది. కత్తిపీట మీదికి రాకముందే కొనేటోళ్లకు ఎక్కిళ్ళు పట్టిస్తున్నది. నడుమ మోపైన దళారిగల సందుగలు నిండుతున్నాయి. నీళ్ళాడిన బిడ్డకు తల్లి ఎంత షాకిరి చేస్తుందో ఉల్లి పంటకు కూడా గంత షాకిరి చేస్తారు రైతులు. దుక్కి దున్ని పంటేసి పసిపిల్లల లెక్క కాపాడి కోతకొచ్చినాక మార్కెట్కు తెస్తే అప్పు మీద మిత్తి కూడా తీరని పరిస్థితి. నియతెంతో బరకతంతా అంటారు, కానీ రైతుల నియతికి బరకతేది మరి? బోకర్గాన్లకు అడ్డికి పావు షేర్ అమ్మితే వాళ్ళు దాచిపెట్టి ఉల్లిగడ్డ లేదని రేట్లు పిరం చేస్తున్నారు. పోయినేడు 11 లక్షల టన్నులు ఉల్లిగడ్డలు బయట దేశాలకు అమ్మి కోట్ల రూపాయలు ఎన్కేసిండ్రు ఈ సావుకారులు. అటు రైతు బతికినోడు కాదు, ఇటు తినేటోడు బతికినోడు కాదు. మార్కెట్కి వస్తే మద్దతు ఉండదు, రేటు లేదని దాచి పెడదామంటే ఆ సౌలత్ ఉండదు రైతులకు. గిన్ని తిప్పలున్నాక రైతులకు మిగిలేది ఉల్లిగడ్డ పొట్టే. ఇవాళ ఉల్లిగడ్డ, రేపు ఆలుగడ్డ, ఎల్లుండి ఎల్లిపాయ, అన్ని పంటలకు గిదే పరిస్థితి ఉన్నది. ఇక రైతులు బతికేది ఎట్లా, మనం ఏం దీన్ని బతకాలే? చూసేసిండు కదా గివి ఇలా నేను పట్టుకొచ్చిన 3 మార్ ముచ్చట్లు. మళ్ళీ 3 మార్ వార్తలలో కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి V6.